సో మనమైతే నాసిక్ నుంచి స్టార్ట్ అయిపోయినాం ఆన్ ది వే టు సప్తశృంగేరి. సో ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ కొండపైన ఉంది టెంపుల్. మన రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా మౌంటైన్స్, ఆ పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే మనకు కొంచెం క్లియర్ వ్యూ ఉంది ఆ మౌంటైన్స్. మొత్తం సరౌండింగ్స్ కూడా మనకు చాలా మౌంటైన్స్లో ఉంది. ఆల్మోస్ట్ త్రయంబకేశ్వర్లో కూడా ఇలాగనే ఉందన్నమాట, కంప్లీట్ మౌంటైన్ రేంజెస్. సో ఇప్పుడైతే ఒక క్లియర్ వ్యూ ఉంది మనకు మొత్తం మౌంటైన్ది. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ జర్నీ సప్తశృంగేరి. సో మీకు ఇందాకైతే చెప్పాను కదా మనం పెద్ద మౌంటైన్ పైకి అయితే వెళ్ళాలి టెంపుల్ కోసం అని చెప్పి. సో ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ ద వే ఉన్నాము. వ్యూ చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఎంత బ్యూటిఫుల్ ఉందో. మనమైతే సప్తశృంగేరి టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి మొత్తం కాంప్లెక్స్ ఇక్కడ. అండ్ టికెట్ కౌంటర్, టికెట్ దేనికి అని మీరు అడగొచ్చు. మనకు పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ కాకుండా ఇంకొకటి ట్రైన్ ఉంది ఇక్కడ. సో మీకు అది కూడా చూపిస్తా, ఎందుకంటే పైకి వెళ్ళడానికి టూ మచ్ వే కాబట్టి చాలా స్టెప్స్ ఉంటాయి. అదంతా కష్టం కాబట్టి మనం ఆ ట్రైన్ టికెట్ తీసుకొని దాంట్లో వెళ్తాం పైకి. సో ఐ విల్ షో యూ దట్. సో మనమైతే టికెట్ తీసేసుకున్నాం. ఇది జనరల్ 2 passengers. అండ్ ఇది వచ్చేసి ఈ రోడ్లోనే మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వెళ్తే మన ట్రైన్ ఎక్కడానికి ప్లేస్ అయితే వస్తుంది. సో ఇదన్నమాట ట్రైన్. ఇది వచ్చేసి పైకి వెళ్తుంది ఇలా. మనం ఇదే ట్రైన్కి టికెట్ కూడా తీసుకున్నాము. అండ్ ఇక్కడ అమ్మవారికి స్పెషల్ శారీస్ కూడా దొరుకుతాయి, పైతానీ శారీస్ అని. సో దిస్ ఈజ్ ఆల్ పూజా సెట్. కొంచెం ఎక్స్పెన్సివ్ శారీస్, కాకపోతే ఇక్కడ అమ్మవారికి 11 మీటర్ శారీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్ళాలి. ఎక్కడక్కడ ప్లాట్ఫామ్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. సో మనం కూడా మన ప్లాట్ఫామ్ పిక్ చేసుకొని ట్రైన్ వచ్చిన తర్వాత బోర్డ్ చేయాలి. సో ఇదైతే కంప్లీట్ ఇంక్లైన్డ్ ట్రైన్ అనమాట. కింద ఇంకా వేరే కంపార్ట్మెంట్స్లో వేరే సీట్స్లో కూడా కూర్చున్నారు. ఫైనల్లీ ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది, చూడొచ్చు. సో టెంపుల్కి పైకి వెళ్ళడానికి నాట్ ఓన్లీ రోప్ వే బట్ స్టెప్స్ కూడా ఉన్నాయి. 550 to 600 స్టెప్స్ అయితే ఉన్నాయి బయట. అవి కూడా యూజ్ చేసుకున్నాం పైకి. ఈ ట్రైన్ వచ్చేసి దిస్ ఇస్ 110 rupees టికెట్ పర్ పర్సన్, విచ్ ఈస్ లైక్ రౌండ్ ట్రిప్ లాగా. పైకి వెళ్ళి కిందకి రావచ్చు 110 రూపీస్లో. బ్యూటిఫుల్ వ్యూ యాక్చువల్లీ. సో ఇది కూడా కంప్లీట్ మన ట్రైన్ పైలట్ లాగానే అనమాట. విత్ టెంపుల్ ఇక్కడ సీనియర్ సిటిజన్స్కి అయితే లిఫ్ట్ ఉంది. ఇక్కడ చూసుకుంటే రష్ అయితే చాలా ఉంది సండే ఈరోజు. అండ్ మనకి ఇక్కడ ఒక పర్సన్ త్రూ కాంటాక్ట్ దొరికింది, తెలిసిన తను. అందుకనే మనకి కొంచెం ఫాస్ట్గా అయితే దర్శనం అనేది జరుగుతుంది. నార్మల్గా అయితే మీరు దర్శనంలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం దిస్ విల్ టేక్ అప్ టు 4 hours అనమాట. అండ్ బిజీ డేస్లో 5 hours కూడా పడుతుంది. సో మీరు చూడొచ్చు టెంపుల్ ఇదంతా లోపల. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసినాము. ఇది వచ్చేసి మన గర్భగుడి. ఇదే మన మాత, సప్తశృంగేరి మాత. ఫైనల్లీ సప్తశృంగేరి మాత దర్శనం అయితే అయిపోయింది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీ అందరికీ వీడియోలో చూడవచ్చు. మేమైతే ఎగ్జిట్కి కూడా వచ్చేసినాం. అండ్ ఆఫ్టర్ దిస్ వీఆర్ గోయింగ్ టు నాగర్సోల్. మా రిటర్న్ ట్రైన్ టు హైదరాబాద్ అయితే నాగర్సోల్ నుంచి ఉంది. నా ప్రీవియస్ వ్లాగ్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది నా ఐటినరీ అనేది. ఇక్కడ చిన్నపిల్లలకి అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అయితే ఉంది, కొంచెం చిన్నది, లైక్ వాటర్ పూల్ అండ్ చిన్న ప్లే ఏరియా లాగా ఉంది. సో కిడ్స్ కోసం కూడా ఇక్కడ మంచి అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్ దిస్ ఈస్ అ మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా, బికాజ్ ఆ ట్రైన్ ఎక్స్పీరియన్స్, హిల్ టాప్, దెన్ ఘాట్ రోడ్స్,
everything is like amazing.